తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పట్టణ ప్రాంతాల్లో కూడా వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి తెలియజేశారు. గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉచిత ఇసుక సరఫరా, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, సమ్మర్ స్టోరేజీ ట్యాంకుల ఫిల్లింగ్ యాక్షన్ ప్లాన్, తాగునీటి సరఫరా, సానుకూల ప్రజా అవగాహన, ఎంఎస్ఎంఈల సర్వే, నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా అవసరమైన వేసవి కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ఆయన సమీక్షిస్తూ ప్రతి నెల స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని సక్రమంగా నిర్వహించడం ద్వారా కార్యాలయాలు, పరిసరాలన్నింటినీ పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలని సిఎస్ విజయానంద్ తెలియజేశారు. ముఖ్యంగా వివిధ ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యర్థాల సక్రమ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, దీనిపై ప్రజల్లో తగిన అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి మాట్లాడుతూ జిల్లాలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, డిపిఓలతో ఇప్పటికే చర్చించడం జరిగిందని, గత మాసం 3వ శనివారం థీమ్ కు కొనసాగింపుగా చెత్త సేకరణ, కంపోస్ట్ లక్ష్యంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందని అన్నారు. ప్రతి యుఎల్బీలలో కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అట్లాగే లాస్ట్ మంత్ థీమ్ కంటిన్యూషన్గా సోర్స్ సెగ్రిగేషన్ అండ్ కంపోస్టింగ్ కూడా ఈ మంత్ కొన్ని టార్గెట్ పెట్టుకున్నాం సార్. ప్రతి యూనిట్లో కొన్ని కంపోస్టింగ్ యూనిట్స్ స్టార్ట్ చేయాలని, ప్రతి చోట అట్లీస్ట్ 2 to 3 యూనిట్స్ స్టార్ట్ చేయాలని అది కూడా ప్రాసెస్ చేస్తుంది. We involve all the public representatives and officers and executives and make it successful. గుడ్ ఫ్రైడే సందర్భంగా భీమవరం ఎపిఫానియా లూథరన్ చర్చ్ బల్సుమూడి పారిష్ నందు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. పారిష్ పాస్టర్ రెవరెండ్ అబ్రహం లింకన్ మాట్లాడుతూ యేసుక్రీస్తు సర్వ మానవాళిని పాపం నుంచి రక్షించుటకు ఆయన శిలువ మీద తన ప్రాణమును పెట్టారని అన్నారు. సంఘస్థులు శిలువపై యేసుక్రీస్తు పలికిన 7 సూక్తులను 7గురు మాట్లాడారు. సంఘస్థులందరూ ఉపవాసముతో శుభ శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో ఆయనను ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంఘ విశ్వాసులు, సంఘ పెద్దలు, స్త్రీల సంఘం, యూత్, సండే స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. లోకానుసారమైనటువంటి జీవితాలు కలిగి, ఇది నాక బంధకాలు కలిగి, అపవాద సంబంధాలు కలిగి జీవించడానికి ఇష్టపడుతున్న జ్ఞాపకం చేసుకుందాం. ఆయన 40 రోజులు కూడా ఒక్కొక్క అంశమును తెలియపరిచి ఉన్నాడు. ఈ శిలువ మీద కూడా ఆయన ఏ రీతిగా మానవుడు, క్రైస్తవుడు, విశ్వాసిగా ఏ రీతిగా జీవించాలి, మరి ప్రేమను కలిగి జీవించాలి, మరి వినయ మనసును కలిగి జీవించాలి, ఈ దినాన ఒకరికి సహాయం చేసేటువంటి వారిగా జీవించాలి అనేటువంటి లేఖన భాగాలను తెలియపరిచే దినాన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 7 మాటలు ఈ ప్రపంచ చరిత్రలో చాలా అద్భుతమైన మాటలండి. శివరాక్షలతో లిఖించదగిన మాటలు. భూమి మీద పుట్టిన అనేక మంది చరిత్రకారులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, చరిత్రను ప్రభావితం చేసిన వారు కావచ్చు, కానీ లోకంలో ఎంతో మంది కనులు ఈ భూమి మీద మానవులుగా జన్మించారు. వారు పలికిన పలుకులు ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు వారు పలికిన పలుకులు మానవ జాతిని నేటికి కూడా ప్రభావితం చేస్తున్నాయి. నిత్య జీవం వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నాయి. అందుకే గుడ్ ఫ్రైడే దినాన అనగా యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి పాపభారాన్ని మోసుకుని తన ప్రాణాన్ని పెట్టిన దినం. బ్రతికిన మనిషిని దేవుడు ఆయన తర్వాత పరలోక రాజ్యంలో చేర్చుకున్నారు. ఆ దొంగని చేర్చుకున్న దేవుడు నిన్న
మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపడాలి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన క్షమాపణ అడగాలి, మారు మనసు పొందుకోవాలి. ఆ మారు మనసు పొందుకున్నాక రక్షణ జీవితం కలిగి జీవించాలి. అందుకే పౌరులు అంటాడు, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిది అని అర్థం. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచిది అని అర్థం. యేసుప్రభు వారు జీవిస్తున్న కాలంలో చాలాసార్లు ప్రశ్నలు వేసేవారు. ఏమనంటే, యేసుప్రభు వారు నేను ఏమై ఉన్నాను, నీకు ఏం కావాలి, అమ్మ నాతో మీకు ఏం పని అని ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు. తండ్రితో కూడా చిన్నగా తన జీవితంలో వేస్తున్న ప్రశ్న, నన్ను ఎందుకు చేయి విడిచితివి అని. అయితే ఈ 7 మాటలు కూడా మనకి బాగా అర్థం కావాలంటే, దేవుడు తండ్రిగా పరలోకమందు ఉన్నాడు, దేవుడు కుమారుడిగా కూడా ఈ లోకంలో మాక్సిమం లిమిట్ అన్నమాట. అంటే మన పేరెంట్స్కి మన మీద ఒక కొంతవరకు ప్రేమ ఒక లిమిట్లో ఉంటుంది. అలాగే మన బంధువులకు కూడా ఒక లిమిట్లో ఉంటుంది. మన పిల్లలకు కూడా మన మీద ఒక లిమిట్ అనేది ఉంటుంది. కానీ యేసు ప్రభు వారి మాటలకి లిమిట్ అనేది లేదు, ఆయన ప్రేమకి లిమిట్ అనేది లేదు. అలాగే ఆయన ఏం కోరుకుంటారంటే, హీ డిజైర్స్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది స్పిరిచువల్ ట్రస్ట్ ఆఫ్ ది హ్యుమానిటీ. అంటే అంతిమ యాత్రలో, అంతిమ భాగంలో, లాస్ట్ మినిట్లో ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడానికి యేసుప్రభు వారు ఇష్టపడుతున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నిజంగానే ఆయన తప్పుకొంటున్నారా, లేదంటే ఆయనకి దప్పిక అయిందా లేదా అని చూస్తే కనుక ఆయన దప్పికొన్నారు. కానీ దేనికి దప్పికొన్నారు? లేఖనాన్ని నెరవేర్చడానికి. అంటే ఒక ప్రవచనాన్ని నేను నీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. అందుకే పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుంది, ఇక మీదట నా కొరకు ఒక నీతి కిరీటం ఉంచబడింది అని గొప్ప ఆత్మవిశ్వాసంతో ఆయన చెప్పినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఆయన రాత్రి సమీపంగా ఉంది. మరి ఆయన ఇన్ని సంఘటనలన్నింటిని బట్టి మనం ఈ పౌలు ఏ రీతిగా చెప్పాడో ఆ రీతిగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఈ పోరాటాన్ని పోరాడి మనం కూడా విజయాన్ని సాధించి దేవుని కొరకు మనం సిద్ధపడిన పిల్లలుగా ఉన్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏఆర్ కేర్ మున్సిపల్ హై స్కూల్ 1989-1990 10th క్లాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం శుక్రవారం జరిగింది. పూర్వ విద్యార్థులు ఆనందోత్సాహాల మధ్య సందడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. 35 సంవత్సరాల తర్వాత స్నేహితులను కలుసుకోవడం ఆనందంగా ఉందని పలువురు వక్తలు అన్నారు. షేక్ ఫకీర్ సాహెబ్, బుజ్జి, కొండవెట్టి రవికుమార్, చీదెల రామకృష్ణ, కొలకలూరి సత్యమోహన్, కర్రా ప్రదీప్, శాండో, బొమ్మిడి చంద్రశేఖర్, డాక్టర్ మేళం రంగారావు, డాక్టర్ పొన్న కనకరాజు మిత్ర బృందంతో ఈ కార్యక్రమం జరిగింది. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్కూల్ను కలియ తిరిగి అనుభవాలను పంచుకున్నారు. అప్పట్లో చదువు చెప్పిన 8 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. భీమవరంలో గల ఏఆర్ కేర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. మంచి శిష్యులు ఉండడం గురువుల అదృష్టం, మంచి గురువులు దొరకటం శిష్యుల అదృష్టం. ఈ రెండు కోయిన్సిడ్ అయ్యి ఈ బ్యాచ్ నిజంగా దాన్ని నిజం చేసింది. ఈ బ్యాచ్ గురించి చెప్పాలంటే, మహాబలుడు అనేటువంటిది నేను నిర్వర్తించాను. ఒకే సంవత్సరంలో ఇంతమంది విద్యార్థులు ఉన్నత స్థితికి వెళ్ళడం, రైల్వే డిపార్ట్మెంట్ లోను, పోలీస్ డిపార్ట్మెంట్ లోను, కంప్యూటర్ లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో కానివ్వండి, అలాగే డాక్టర్ వృత్తి, వైద్యో నారాయణో హరి అన్నారు. ఎక్కడైతే భగవంతుడు మనకి జన్మనిచ్చినాడో, భగవంతుడిచ్చినటువంటి జన్మని ఆపద సమయంలో కాపాడేవాడే డాక్టర్. అలాంటి డాక్టర్లు ఈ బ్యాచ్ లో ఉండటం, అన్నింటికంటే ముఖ్యమైనది మంచి మనసున్న వ్యక్తులు. నేను ఎప్పుడు కూడా ఒకటే గర్వంగా ఫీల్ అవుతా. 20 సంవత్సరాలు ఈ స్కూల్లో, ఈ పాఠశాలలో పనిచేశాను. ఈ పాఠశాలలో చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడా ఉన్నత రంగాల్లోకి వెళ్ళకపోయినా ఉన్నత మనస్తత్వం గల విద్యార్థులు ఈ పాఠశాలలో చదివారు. నిజమైనటువంటి ఉపాధ్యాయుడికి ఆనందం కలిగేది ఎప్పుడంటే,
ఎదురుగా వచ్చి ఒక చిరునవ్వు నవ్వి మాస్టర్ గారు బాగున్నారా అని అంటే మా వయసు 2-3 సంవత్సరాలు పెరుగుతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, మా వయసులు పెరిగినాయి. మేము కూడా దగ్గరగా 70 దగ్గరకు వచ్చేస్తున్నాం. ఇలాంటి సమయంలో మాకు కావాల్సింది ఏంటంటే మంచి శిష్యులు, మంచి పిల్లలు ఉంటే మాకు పలకరింపులో పులకరింతే. మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తూ, మీరు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ కుటుంబం మీరందరూ కూడా సుఖ సంతోషాలు వర్ధిల్లాలని మరొకసారి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఉన్నాం. ఏఆర్కేఆర్ మున్సిపల్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు 10th క్లాస్ బ్యాచ్ 1989-1990 ఆ ఎడ్యుకేషన్ ఆ 10th బ్యాచ్ పూర్తయ్యి ఇవాళ మాకు అప్పట్లో ఏబిసి సెక్షన్ 3 సెక్షన్లు ఉండేవి. 3 సెక్షన్లో కలిపి సుమారుగా 200 మంది స్టూడెంట్స్ అప్పట్లో చదివేవాళ్ళు. మేమందరం వాళ్ళ స్కూల్ రికార్డుల ప్రకారం ఇవన్నీ చూసి నేమ్స్, ఫోన్ నెంబర్లు, అడ్రస్లు అందరం మేమంతా గ్యాదర్ చేసి చాలా శ్రమ కోర్చి 1 సంవత్సరం నుంచి ప్రయత్నం ఈ 2 చేస్తూ ఉంటుంటే ఇవాళకి ఆ అదృష్టం, ఆ పండగ క్యాలెండర్లో లేని మా పండగ, స్టూడెంట్ పండగ, స్టూడెంట్ నెంబర్ 1 అనేటటువంటి పండగ ఇవాళ మేము ఏర్పాటు చేసుకున్నాం. ఏఆర్కేఆర్ స్కూల్ ప్రాంగణంలో వీళ్ళంతా మా పూర్వ విద్యార్థులు. ఈ వేదిక మీద కనపడుతున్న వాళ్ళంతా మా గురువులు. వాళ్ళు బోధించబట్టే మేము ఈ స్థాయిలో ఇవాళ నిలబడగలిగాం. చక్కగా ఆయుర ఆరోగ్యంతో ఇవాళకి పాఠం మళ్ళీ గతం పుచ్చుకుని చెప్పే స్టేజ్ లో కూడా వారు ఉన్నారు. మేము కూడా వాళ్ళ శిష్యులుగానే మేము చెప్పుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది. ఆ రోజు అక్షర జ్ఞానం, అక్షరం అనే దాన్ని మాకు ఇవ్వకపోతే ఈ వెలుగనే రేఖ మాకు వచ్చేది కాదు. ఇవాళ మేము రకరకాల వృత్తుల్లో ఉన్నాం. నేను సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నాం. వారు డాక్టర్ మేడం రంగారావు గారు సాయి ఇండియన్ హాస్పిటల్ యజమాని, డాక్టర్ కనకరాజు గారు ప్రజ్ఞ హాస్పిటల్ బస్ స్టాండ్ వెనక వైపు ఉన్న హాస్పిటల్, తాటిపర్తి వీర వెంకటేశ్వరరావు వీరి అంటారు. రండి ఎస్ఐ గారు మీరు రావాలి. రేపు మాకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్, రేపు మాకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ లో ఉన్నారు. రేపు మాకు సిఐ గారు అయిపోతారు. కృష్ణా జిల్లా విజయవాడ అంటే మన ఆర్థిక రాజధాని, రాష్ట్ర రాజధాని అమరావతి దగ్గర ఉన్నారు. మెడికల్ ఫీల్డ్ లో వారు ఉన్నారు. వీరు కూడా మెడికల్ ఫీల్డ్ డిస్ట్రిక్ట్ మెడికల్ డిపిఓ వీరు వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా మా పూర్వ విద్యార్థులు. ఇవాళ మా అందరి సమక్షంలో రాష్ట్రాలు మేము సంపాదించుకోవడం, అందరూ ఒకసారి మేము కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు పెంచి ఆదుకోవాలని వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బొబ్బిలి బంగారయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆకివీడులో ఆయన బీసీఎంతో మాట్లాడుతూ 70 లక్షల మంది చాలని పెన్షన్లు తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు రిటైర్డ్ ఉద్యోగులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు బొబ్బిలి బంగారయ్య. ఆకివీడు కోఆపరేటివ్ రూరల్ బ్యాంక్ లో సెక్రటరీగా రిటైర్ అయి 15 ఏళ్ళైంది. నేను రూరల్ బ్యాంకు, సహకార రూరల్ బ్యాంకు యూనియన్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. కోఆపరేటివ్ బ్యాంక్ యూనియన్ కి నేను 17 ఏళ్ళు రిటైర్ అయ్యి నాకు వచ్చే పెన్షన్ 1500 ఈపీఎఫ్ నుంచి చెప్తున్నారు. ఇవాళ ప్రభుత్వాలు 15 ఏళ్ల నుంచి ఇదిగో పెంచడం, అదిగో పెంచడం ఊరించి ఒప్పించున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఎన్నిసార్లు చెప్పినా ఆ ప్రభుత్వానికి చెవిటి వారికి శంఖం వదిలినట్టుగా కనపడుతుంది. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో 4000 వరకు పెన్షన్ ఇస్తున్నారు. అలాగే తెలంగాణ 2000 చిల్లర ఇస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. సరే 10-35 ఏళ్ళు ఉద్యోగం చేసి కష్టాల కట్టలు ఇస్తూ బాధల బందికాలలో జీవిస్తున్న మాకు పెన్షన్ పెంచకుండా కాలాపన చేయడం చాలా దుర్మార్గం చర్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇవాళ 1500 పెన్షన్తో ఎలా బతుకుతారు, ఎలా జీవిస్తారు కేంద్ర ప్రభుత్వం ఆలోచించారు కదా. ఇవాళ ఎలక్షన్లు వస్తే నేను ఆడవాళ్ళకి 500 ఇస్తాం, లేకపోతేనేమో బస్సు ఫ్రీ, ఆపి ఉచితారని చెప్పేసి కోట్లాది రూపాయలు ప్రభుత్వ సొమ్మునే ఖర్చు పెట్టి అధికారంలోకి వస్తున్నారు. మేము పేదవాళ్ళకి మేము సాయం చేస్తామని చెప్పిన మోడీ గారు ఈ 70 లక్షల మంది ఇంచుమించుగా ఈ యొక్క ఈపీఎఫ్ పెన్షన్ లో 1000 రూపాయలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. 1000 రూపాయలు పెన్షన్ 10,000 పెన్షన్ ఎలా బతుకుతారు? ఎన్ని కాగితాలు పెట్టుకున్నా పట్టించుకోవట్లేదు. ఈ దుర్మార్గమైనటువంటి నికృష్టమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఆరోగ్యం బాగోక అనారోగ్యంతో బాధపడుతూ మందులు మొక్కలు కొనుక్కోలేక మరి 1500 రూపాయల పెన్షన్ తో ఎలా జీవిస్తారు? మాకు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని 4000 రూపాయల పెన్షన్ ఇమ్మని అడిగితే మీకు ఆ పెన్షన్ వస్తుంది కదా ఇదేమోనని అంటున్నారు. కాబట్టి ఏదేమైనా మోడీ గారు మరి వాస్తవాలు గ్రహించి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన మానేసి అతి సామాన్య కార్మికుడికి ఆర్టీసీలను, అలాగే మామూలు కోఆపరేటివ్ బ్యాంకులను, కార్మికులుగా కర్షకులుగా ఎఫ్ఐలో పనిచేసినటువంటి 70 లక్షల మంది
ఈ యొక్క ఉద్యోగస్తులు నానా హింసలు పడుతున్నారు. ఏ వేలు చేసావు, ఎన్ని వేలు చేసావు అని చెప్పి యూట్యూబ్ లో ఛానల్ రోజు వస్తున్నాయి. అదంతా బోగస్. యూట్యూబ్ ఛానల్ చూసి మాకు మధ్యలోపోతున్నాయి. కాబట్టి మోడీ గారు ఇప్పటికైనా ఆలోచించి సామాన్య మా ఒక కార్మికుడికి అదే ఉద్యోగాలు 40,000 30,000 సాధించినటువంటి వ్యక్తులకి కనీసం 5,000 నుంచి 8,000 వరకు చేసి మమ్మల్ని ఆదుకోవాలని, మా జీవితాలని ఆడుకోవద్దని ఇప్పటికైనా మా యొక్క మరి ప్రభుత్వం మాకేంటనేటువంటి గర్వం పనికిరాదు. 70 లక్షల మంది అంటే కుటుంబాలను నిలబెట్టుకున్న 3 కోట్ల మంది ఓటర్స్ ఆ ఇంట్లో ఉంటారు. 3 కోట్ల ఓటర్లని మీరు హింస పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి నాన్న దయించి ఈపీ పెన్షన్ 8,000 రూపాయలు చేసి మా కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామంలో శృంగవృక్షం విచారణ ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రెవరెండ్ తోట గాబ్రియల్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. శృంగవృక్షం హైస్కూల్ వద్ద నుండి ఆర్సీఎం చర్చ్ వరకు సిలువ మోస్తూ ర్యాలీ జరిపారు. ఈ ర్యాలీలో గ్రామ సర్పంచ్ జంగం సూరిబాబు, పలు గ్రామాల సంఘ కాపరులు, గ్రామ ప్రజలు, విశ్వాసులు పాల్గొన్నారు. శిలువ యాత్రలో శిలువలో మరణించిన యేసు ప్రభు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఈ రోజున మనం చూసినట్లయితే యేసు ప్రభు పలికినటువంటి 7 పవిత్రమైన మాటలు శిలువ మీద. ముఖ్యంగా ఈ రోజు మనం ధ్యానించేది, నేను నీ కోసం మరణించాను, నీవు సాక్షిగా జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మరి యేసుక్రీస్తు శిలువలో మరణించే ముందు 7 మాటలు పలికారు. గత 6 సంవత్సరాలుగా దాతలు, భక్తుల సహకారంతో ప్రతి శుక్రవారం పేదల ఆకలి తీర్చడానికి మావుళ్లమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నసమారాధన నిర్వహిస్తున్నామని సేవా సమితి కార్యదర్శి రేవూరి గోగురాజు తెలిపారు. శుక్రవారం దూది ధనుంజయ్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సౌజన్యంతో 1500 మందికి అన్నసమారాధన నిర్వహించినట్టు సంఘ సేవకులు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి గౌరవాధ్యక్షులు పంజా లక్ష్మణరావు, కోశాధికారి మొదల వలస నాగేశ్వరరావు, కోరసిక వెంకటేశ్వరరావు, కొండేపూడి గణపతి తదితరులు పాల్గొన్నారు.
శుక్రవారం తప్పకుండా 6 సంవత్సరాలు బట్టి మరి ఈ కళ్యాణ మండపంలో మావుళ్ళమ్మ సేవా సమితి తరఫున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం రోజు రోజు పెంచుతూ మరి దినదినాలకి అభివృద్ధిలో అందరికీ అందేలాగా ఏర్పాటు చేస్తూ ఈ కమిటీ వారు కోరుకుంటాం. ఎక్కడే లేని విధముగా కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా వండించి పెడతాం జరుగుతుంది. క్వాలిటీగా వండించి పెడతాం జరుగుతుంది. ఈ వండించి పెడతంలో కూడా అందరూ మరి వడ్డించేలాగా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఎక్కువ మహిళలు పాల్గొంటున్నారు. వారందరూ కూడా మా సంస్థ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు. పట్టణంలో 2వ పట్టణంలో రామరాజు తోటలో వేంచేస్తున్నటువంటి శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం వద్ద ప్రతి శుక్రవారం మావుళ్ళమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా సుమారు 6 సంవత్సరాలుగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సేవా సమితి సభ్యులు స్థానికుల సహాయ సహకారాలు ప్రతి వారం కూడా ఒక దాత సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో నిర్విరామంగా కొనసాగుతుంది. ప్రధానంగా ఈ రోజు దూది ధనంజయ్ 70 పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మమ్మ సూరాభద్ర లక్ష్మీదుర్గ హర్షి వాళ్ళ దంపతులు స్పాన్సర్ చేయడం జరిగింది. క్వాలిటీతో ఏమాత్రం కూడా క్వాలిటీ తగ్గకుండా చక్కని రైస్ కానీ ఇటువంటి కూరలు కానీ స్వీట్లు కానీ వేసి ఈ అమ్మవారికి సమానంగా ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మరింత మందికి ఎక్కువ మందికి అన్నదాన కార్యక్రమం చేయడానికి సమితి సభ్యులు కృషి చేస్తున్నారు. మరి అందరికీ కూడా ఆ మావుళ్ళమ్మ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం సహకరిస్తున్నటువంటి దాతలందరికీ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాడేపల్లిగూడెంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, దుర్గేష్ చేతుల మీదుగా కాంప్లెక్స్ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ప్రారంభం. కోపెల్లవారి సత్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. ఉండి నియోజకవర్గంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేలా ప్రభుత్వం పనిచేస్తోంది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. గుడ్ ఫ్రైడే సందర్భంగా చర్చలలో ప్రత్యేక ప్రార్థనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.